విశాఖ జిల్లాలోని సింహాచలం వరాహలక్ష్మి నరసింహస్వామిని హోంమంత్రి వంగలపూడి అనిత కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. హోంమంత్రికి ఆలయ అధికారులు ఘన స్వాగతం పలికారు. స్వామివారి దర్శనం అనంతరం వేద పండితులు ఆశీర్వచనం పలికారు. ఆలయ అధికారులు హోంమంత్రికి స్వామివారి చిత్రపటం ప్రసాదాన్ని అందజేశారు. వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఆలయంలో ఏర్పాట్లు పరిశీలించారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఆలయాల పరిరక్షణ ప్రక్షాళన చేస్తున్నామని అన్నారు. ఆలయాల అభివృద్ధి భక్తుల సౌకర్యాలపై ప్రత్యేక దృష్టి సారించామని అన్నారు. ఈరోజు ఎన్డీఏ కూటమి వచ్చిన తర్వాత ప్రతి దేవాలయాన్ని ప్రక్షాళన చేయాలనే ఉద్దేశంతో, అదేవిధంగా భక్తులకు ఎటువంటి ఆటంకాలు కలగకుండా, భక్తులకు ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా వచ్చిన భక్తులు చాలా తృప్తిగా దర్శనం చేసుకుని అన్నప్రసాదాలు తీసుకుని తిరిగి వాళ్ళ ఇంటికి క్షేమంగా వెళ్ళాలని ఒకే ఒక ఉద్దేశంతో ఈరోజు గవర్నమెంట్ పనిచేసే పరిస్థితి కూడా మీ అందరికీ కనిపిస్తూ ఉంది. దాంతోపాటు ఆలయాల పరిరక్షణ, అదేపాటు వచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూసుకోవడం, వీటన్నిటి గురించి కూడా కమిటీ ఏర్పాటు చేసుకుని ఆ కమిటీ ఆధ్వర్యంలో ఈరోజు అన్ని ఆలయాలను కూడా పరిరక్షించుకునే పరిస్థితి కూడా ఈరోజు గవర్నమెంట్ తీసుకుందంటే, ఈరోజు దేవాలయాల పట్ల, హైందత్వం పట్ల ఈరోజు గవర్నమెంట్ ఎంత చిక్కచిక్కగా పనిచేస్తుందో మనందరికీ కూడా తెలుసుకోవాలి. దీనికి అనుగుణంగానే వచ్చిన భక్తులు కూడా, వచ్చిన వాళ్ళందరూ కూడా సామరస్యంగా అందరూ కూడా దేవుని దర్శనం చేసుకుని అన్నప్రసాదాలు తీసుకుని వెళ్లాల్సిందిగా ప్రతి భక్తుని కూడా కోరుకుంటున్నానండి. ఎందుకంటే ఇక్కడికి వచ్చే ప్రతి భక్తులు కూడా చాలా భక్తితో వస్తారు. అందరికీ కూడా ఆతృత ఉంటుంది. అటువంటి ఆతృత లేకుండా క్షేమంగా వెళ్ళి ప్రశాంతంగా దర్శనం చేసుకుని బయటకు వచ్చి అన్నప్రసాదాలు తీసుకుని వెళ్ళే పరిస్థితి కూడా ఈరోజు గవర్నమెంట్ అన్ని దేవాలయాల్లోనే కల్పిస్తారు.